హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఎగ్లెస్ బటర్ స్కాచ్ పేస్ట్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బేకరీలో ఎగ్తో చేసే బటర్ స్కాచ్ కేక్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగా, ఫ్లఫీగా ఎగ్ కానీ, ఓవెన్ కానీ, బటర్ కానీ లేకుండానే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ బర్త్డే కేక్ రెసిపీ అనమాట. ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఈ కేక్ చేసి పెట్టండి, వావ్ అనాల్సిందే. అప్రిషియేషన్ గ్యారంటీ రెసిపీ అనమాట. అంతేకాకుండా కేక్స్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా, వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్ గా కేక్స్ అనేసరికి ఎగ్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అలానే ఫ్లఫీగా కూడా వస్తుంది అనుకుంటాము. బట్ ఎగ్ లేకపోయినా కూడా చాలా టేస్టీగా, ఫ్లఫీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ లో ఎక్కడ కాంప్రమైజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలను కానీ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్ వరకు పాలను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ వరకు వెనిగర్ని కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత ఈ పాలు కడిలావడం స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే షుగర్ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ పౌడర్ని 1 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. కేక్స్లో యూజ్ చేసుకునేటప్పుడు ఫ్లేవర్లెస్ ఆయిల్స్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఫ్లేవర్ వచ్చే ఆయిల్ ఏది యూజ్ చేసినా సరే కేక్ మొత్తం కూడా మీకు ఆయిల్ స్మెల్లే వస్తుందన్నమాట. ఇలా విస్కర్తో ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు కనీసం 10 to 15 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇందులో 2 కప్స్ వరకు మైదాని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే బేకింగ్ పౌడర్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటాం కదా, ఆ వంట సోడాని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు పాల పొడిని కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కంపల్సరీ వేయడానికి ట్రై చేయండి. మిల్క్ పౌడర్ వేసినట్లయితేనే కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఎగ్ వేయకపోయినా కూడా. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా 1 kg కేక్కి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. మీరు 1/2 kg కేక్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ని హాఫ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. అలానే 2 kg కేక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. కేక్ బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడడానికి కొంచెం థిక్గా ఉంది కదా, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని 1/2 కప్ వరకు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాటర్ మనకి చూడడానికి పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అప్పటి వరకు కూడా పాలను వేసుకుంటూనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాటర్ పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలను వేసుకుంటూనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పాలను ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3/4 కప్ వరకు పాలు అవసరమయ్యాయి. కేక్ మిశ్రమం ఇంత పలుచగా ఉంటేనే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని 7 ఇంచ్ మౌల్డ్లో కానీ లేదంటే 8 ఇంచ్ మౌల్డ్లో కానీ వేసుకోవాలి. కేక్ 3 లేయర్స్ రావాలి అంటే ఇలా 7 ఇంచ్ మౌల్డ్లో వేసుకోవాల్సి ఉంటుంది. 7 ఇంచ్ మౌల్డ్ కాకుండా 8 ఇంచ్ మౌల్డ్ యూజ్ చేసినట్లయితే కేక్ మీకు 2 లేయర్స్ వరకు కట్ చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ ఈ కేక్ మౌల్డ్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో స్టాండ్ ప్లేస్ చేసుకుని ఈ కేక్ మౌల్డ్ని ఉంచి ఆవిరి బయటికి వెళ్లకుండా కనీసం 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ మధ్యలో బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కేక్ని కుక్ చేసుకున్నట్లయితే కనీసం 40 మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట. కేక్ మీరు ప్యాన్లో పెట్టిన తర్వాత 35 మినిట్స్ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ లిడ్ అనేది ఓపెన్ చేయకూడదు అనమాట. కనీసం 35 మినిట్స్ తర్వాతనే లిడ్ ఓపెన్ చేసి ఇలా టూత్ పిక్ గుచ్చి చూడండి. టూత్ పిక్ క్లియర్గా వచ్చినట్లయితే కేక్ ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు కనీసం 45 మినిట్స్ వరకు టైం పట్టింది అనమాట. సో కేక్ అనేది మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఈ కేక్ ని ఇప్పుడు వెంటనే ప్యాన్ లోంచి తీసుకుని ఈ కేక్ చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బటర్ స్కాచ్ ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. బటర్ స్కాచ్ కోసం ఒక ప్యాన్ లో 1 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో ఇలా 10 మినిట్స్ పాటు వదిలేసినట్లయితే లైట్ గా మీకు పంచదార మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత ఒకసారి పంచదారని ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసినట్లయితే సో మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ పంచదారని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ క్యారమెల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరీ స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోవాలి.
పంచదార కరిగేంత వరకు ఇలానే మిక్స్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ వరకు బటర్ని వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా బటర్ ఇందులో బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. బాదం కానీ జీడిపప్పు పలుకులు కానీ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. జీడిపప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే జీడిపప్పు మీకు ఎక్కువ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. జీడిపప్పు పలుకులన్నీ కూడా ప్లేట్లో సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. జీడిపప్పు పలుకుల్ని ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్యారమెల్ పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా చల్లారిన తర్వాత ఏదైనా నైఫ్తో ఇలా కార్నర్లో లిఫ్ట్ చేసినట్లయితే ఇది ఈజీగా రిమూవ్ అవుతుంది. ప్లేట్ మీదే బటర్ పేపర్ని వేసుకుని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్నట్లయితే చుట్టూ కూడా ముక్కలు అనేవి ఎగిరిపోకుండా ఉంటాయి. ఇలా కొంచెం పెద్ద సైజ్ ముక్కలు అయిన తర్వాత మీకు కేక్ మీద డెకరేషన్ కోసం ఏమైనా కావాలి అంటే 2-3 పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటిని బాగా చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు ఇలా మ్యాష్ చేసుకోవాలి. బటర్ స్కాచ్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఈ బటర్ స్కాచ్ ని వెంటనే ఒక బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బయటే ఉన్నట్లయితే సాఫ్ట్ గా అయిపోతాయి అనమాట. అందుకని వీటిని వెంటనే ఎయిర్ టైట్ బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం షుగర్ వాటర్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ షుగర్ వాటర్ కోసం 1/2 కప్ వరకు పంచదార అలానే 1 కప్ వరకు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షుగర్ సిరప్ లో బటర్ స్కాచ్ ఎసెన్స్ ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కేక్ మీద ఫ్రోస్టింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ ని తీసుకోవాల్సి ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ ని 1.5 కప్ వరకు తీసుకోవాలి. ఈ కేక్ మీద ఫ్రోస్టింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ క్రీమ్ ఫ్రోస్టింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బటర్ క్రీమ్ ఫ్రోస్టింగ్ ని ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అనేవి ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. మీకు విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ లేకపోతే బటర్ క్రీమ్ ఫ్రోస్టింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బటర్ క్రీమ్ ఫ్రోస్టింగ్ లో వెనిలా ఎసెన్స్ బదులు బటర్ స్కాచ్ ఎసెన్స్ ని అలాగే కొద్దిగా కలర్ ని వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విప్పింగ్ క్రీమ్ ని మీడియం స్పీడ్ లో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 5 మినిట్స్ పాటు బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే ఫుడ్ కలర్ ని కూడా వేసుకోవాలి. లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ని 3 పించెస్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట. అట్రాక్టివ్గా కనిపించడానికి మాత్రమే కలర్ అనేది యూజ్ చేస్తాము. మీకు కలర్ వద్దు అనుకుంటే కలర్ని పూర్తిగా స్కిప్ చేసేసుకోవచ్చు. కలర్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా మీడియం స్పీడ్లో బీట్ చేసుకున్న తర్వాత ఈ విప్డ్ క్రీమ్ని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం కేక్ని తీసుకుందాము. చల్లారి పెట్టుకున్న కేక్ని డిమోల్డ్ చేసుకుని పైన బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుని ఈ కేక్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్లైసెస్ కింద కట్ చేస్తున్నాను. మీరు 3 లేయర్స్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా పైన ఉన్న లేయర్ని తీసేసుకోవాలి. నెక్స్ట్ కేక్ బోర్డ్ మీద విప్డ్ క్రీమ్ని అప్లై చేసుకుని పైన కేక్ లేయర్ని ఒకటి ప్లేస్ చేసుకుని దానిపై షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ని సగం వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా షుగర్ సిరప్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న విప్డ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. 1/2 ఇంచ్ మందంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ని కూడా వేసుకోవాలి. బటర్ స్కాచ్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన ఇంకొక లేయర్ని ప్లేస్ చేసుకుని మళ్ళీ షుగర్ సిరప్ని అప్లై చేసుకుని మళ్ళీ పైన విప్డ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. కేక్ మొత్తం కూడా ఫ్రోస్టింగ్ని నీట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేక్ మొత్తం కూడా విప్డ్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ని కేక్ మొత్తం కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేక్ని చాలా రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా మనకి ఏవి అవైలబుల్ ఉంటే వాటితోనే కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. కేక్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కనీసం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకున్నట్లయితే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కేక్ని డెకరేట్ చేయడానికి బటర్ స్కాచ్ పీసెస్ ఉన్నాయి, వాటిని కూడా ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కేక్ కలర్ఫుల్గా కనిపించడానికి చెర్రీస్ని కూడా ప్లేస్ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చిన విధంగా కేక్ని ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు.
ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా చేసి ఇవ్వండి. అందరూ కూడా చాలా మెచ్చుకుంటారనమాట. అంత బాగా వస్తుంది. మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు కేక్ ఎంత బాగా వచ్చింది అనేది. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్లెస్ బటర్ స్కాచ్ పేస్ట్రీని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా లేదంటే కేక్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.